ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరు రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అదేవిధంగా మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా నిరసించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ముట్టడి కార్యక్రమం మాత్రం పెద్ద మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మహిళలను అనుచితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం వారందరూ కూడా వచ్చేందుకు చేసిన ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ కార్యాలయం చేరుకున్నటువంటి హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెకిరణ్ అంటున్నారు. అసలు ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రతి అడుగడుగున పోలీసులు మీ ఎస్సీ గారు మేము వెళ్ళిపోతాం, మీకు మా గురించి మరి ఇబ్బంది పడకండి, వెళ్ళిపోండి, మా నుంచి అది ఉండదు మీకు. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక బ్రోకర్, ఆడి ఏ బ్రతికి ఈరోజు బ్రోకరేజం చేసుకొని ఈ స్థాయిలో ఉన్నాడో మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అండ పోలీస్ అండ చూసుకొని వాడు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటి వరకు TV5 అని చెప్పుకొని TV5 వాడు ఈ విధంగా వ్యవహరించాడు, మహిళలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశాడో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్ళు బలిపై ఈరోజు ఇష్టానుసారం మాట్లాడి మహిళలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడే పరిస్థితులకు ఇవాళ దారి తీశాడు. అయితే ఇంతకు ముందు కూడా 2019 ముందు కూడా ఈ చాలా వరకు మాట్లాడడం జరిగింది. అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు అయ్యి ఎందుకులే అలాంటి వాళ్ళ విషయాలు ఆయన పక్కన పెడితే ఈరోజు మరీ రెచ్చిపోయి ఆఖరికి వైఎస్ఆర్ కుటుంబాలు అందరి మీద కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం అడ్డుతుందో, ఎవరు కాపలా కాస్తారో మేము చూస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వస్తుంది, కంపల్సరిగా ఏబిఎన్ రాధాకృష్ణ ఈ రాష్ట్రం ఈ తెలంగాణ కూడా వదిలి వెళ్ళిపోయేటట్టు చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం అడుగడుగున అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికి కూడా అక్కడ చేరేందుకు ఏ అంశాలు మీకు దోహదపడ్డాయి? పోలీసు వ్యవస్థను ఏ విధంగా పరిణామాలు? మేము అడ్డుకోవడం అయితే జరిగింది, అడ్డుకున్న వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం తప్ప ఎక్కడో డైరెక్ట్గా ఏదైనా అటాక్ చేయడం కానీ లేకపోతే బిల్డింగ్లపై రాళ్ళు వేయడం కానీ అలాంటి కార్యక్రమాలు మేము చేసే మనుషులం కాదు. మాకు హక్కు ఉంది, మాకు హక్కులకు భంగం కలిగింది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు భంగం కలిగింది. కాబట్టి మానసికంగా ప్రతి ఒక్కరూ బాధపడి ఈరోజు తప్పనిసరిగా ఈరోజు ఆంధ్రజ్యోతిపై ఒక నిరసన కార్యక్రమం చేయాలని చేశాము. దానికి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి కార్యక్రమం చేశారు. ఏదో చాలామంది జనాలు 100 మంది వచ్చినా ఈ కొంతమందితో ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ వారు అడ్డినా ఈరోజు కొంతమంది వరకు మేము వాళ్ళ ద్వారా కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం మా నిరసన తెలపడం జరిగింది. చూస్తే కనుక మహిళల పట్ల చేసినట్టు వ్యాఖ్యలను ఏ విధంగా పరిణామాలు తీసుకుంటున్నారు మీరు? మహిళల పట్ల రాధాకృష్ణన్ గారు చేసింది మాత్రం చాలా దారుణం అండి. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చి తిరగడానికి కూడా లేకుండా తను మాట్లాడుతున్నారు కాబట్టి అతనికి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. లేడీస్ మేము మాట్లాడకూడదు, కానీ మహిళలను ఎవరి భార్యనైనా సరే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరి భార్యల్ని కూడా మళ్ళీ చెల్లెళ్ళుగా పరిగణించి పెళ్ళిళ్ళు చేయమంటున్నాడంటే వాడు కూడా పెళ్లి చేశాడేమో వాళ్ళ ఆవిడికి, అందుకే పెళ్లి చేయమంటున్నాడు మళ్ళీ. కాబట్టి పద్ధతిగా ఉండదు. ఇంకెక్కడి నుంచి మాత్రం దారుణంగా ఉంటాయి పరిణామాలు. మా వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చిందంటే చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చామో ఈ వ్యాఖ్యల్ని ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియపరుస్తామని కూడా మహిళల భావాన్ని ఈరోజు ఇంతలా బాహటంగా ఒక ఇంటలెక్చువల్ పర్సన్ మాట్లాడడం ఏ విధంగా ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఒక ప్రొఫెషన్లో ఉండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి చాలా దిగజారినవి. ఎందుకంటే ఆయన మొత్తం మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది చాలా తప్పండి. అతనున్న ప్రొఫెషన్కి సమాజాన్ని దిద్దుబాటు చేసే రకంగా మాట్లాడాలి, అంతేగాని మహిళలందరినీ టోటల్గా మొత్తం మహిళలందరినీ కించపరిచే విధంగా మాట్లాడి ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల్ని అని ఆయన మెన్షన్ చేశారు. అది చాలా తప్పు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ ఉద్యమం సాగుతుంది. ప్రతి ఒక్కరికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇది చాలా తప్పు. ఇలా అయితే మహిళలు ఇంకా బయటకు రారు. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు. ఇలా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఆయన మాటలు ఆయన వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, అంతే. తెల్లవారి చూస్తే కనుక ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ కూటమి నేతలు కొంతమంది కార్యాలయానికి వచ్చి ఆయనకి సంఘీభావించారు. వాళ్ళల్లో మహిళలు లేరని భావిస్తున్నారా వాళ్ళు? ఇదే నేను చెప్దాం అనుకున్నానండి. కూటమి ప్రభుత్వం వలన
అభివృద్ధి సంక్షేమం మాట పక్కన పెట్టేస్తే మొత్తానికి మహిళలకే భద్రత లేకుండా పోయింది. ఆయన ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొని వస్తే ఇంకా మహిళలకు ఏముంటుందండి భద్రతా రక్షణ? ఇలాంటి విషయాలను వెనకేసుకొని వస్తే ఇంకా ఈ అత్యాచారాలని అవన్నీ ఇవన్నీ ఇంకా మహిళలు ఏ విధంగా బయటకు వస్తారు? సంఘీభావం తెలిపేందుకు సహకరించిన పోలీసులు నిరసన తెలియజేస్తున్నాం, మహిళా లోకాన్నే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని దానికి అనుమతి ఇవ్వకపోవడం వెనక వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరనుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. మేము ఎటువంటి అహింసకి పాల్పడకుండా మా పని మేము చేసుకుంటున్నాం. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మాకు ఎటువంటి ఇది కలిగించట్లేదు. మేము కూడా మా పని మేము చేసుకెళ్తున్నాం. వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు ఉన్నారు, కానీ యువతల వాళ్ళని అనడం అది కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీ నాయకులను అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలను అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా అతని వ్యతిరేక భావంతో చెప్పారు. ఏంటంటే వ్యక్తిగతాన్ని కించపరచడం వల్ల చాలా దారుణంగా మాట్లాడారు. కాబట్టి మీ మహిళలమైనది దీన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదండి. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికి ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల భార్యల విషయంలో వాడి మాటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. కాకపోతే ఈ విషయంలో శాంతియుతంగా కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పుడు కూడాను హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వైఎస్ఆర్ నాయకులందరూ కూడాను కార్యాలయం దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆయన కనుక బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం ఇక్కడ నుండి ఆగే పరిస్థితి లేదు. ఆయన విషయంలో మాత్రం అంత ఇంటెలెక్చువల్ పర్సన్ అయి ఉండి మహిళలను ఉద్దేశించి అలా కించపరిచి మాట్లాడడం మాత్రం మహిళా లోకం అంతా కూడాను ఆయన్ని చేదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నది. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. మరి వేమూరు రాధాకృష్ణ యూటర్న్ తీసుకుంటారా, మహిళా లోకానికి క్షమాపణ చెప్తారా లేదనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.